వినాయక మండలి కమిటీ సభ్యులతో సమావేశం. వినాయక చవితి నిమజ్జనం రూట్ మ్యాప్ ను పరిశీలించారు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి. ఎమ్మిగనూరులో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి గారు సమావేశం నిర్వహించారు. వినాయక చవితి ఉత్సవాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎమ్మిగనూరులో వినాయక విగ్రహాలు నిమజ్జనం చేసే ఘాట్ వద్ద లైటింగ్లు, క్రేన్లు తదితర ఏర్పాట్లను కూడా పరిశీలించారు. ఉత్సవాల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను సూచించారు. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలియజేశారు. వేడుకల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుమతులపై చర్చించారు. ఎలాంటి ఘర్షణలకు తావివ్వకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే ఆదేశించారు. శాంతియుతంగా వినాయక చవితి వేడుకలు జరుపుకోవాలని గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు సూచించారు. గణేష్ చతుర్థి వేడుకల్లో జిల్లాలోనే ఎమ్మిగనూరు మొదటి స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పోలీసులు, అగ్నిమాపక దళ సభ్యులు, మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వినాయక మండలి కమిటీ ఎమ్మెగనూరు ఆధ్వర్యంలో రానున్నటువంటి వినాయక చవితి పండుగకు ఎటువంటి ఏర్పాట్లు చేయాలనే దాని మీద సమీక్ష చేసుకోవడం, అదేవిధంగా పండుగని వైభవపేతంగా 3 రోజులు జరుపుకునే విధంగా ఏ రకమైనటువంటి ఏర్పాట్లు చేయాలనే దాని మీద కూడా ఈరోజు కమిటీ ఆధ్వర్యంలో అందరూ కూడా అధికారులకు దశాదిశాలు నిర్దేశం చేయడం జరిగింది. ఇటు రూట్ కావచ్చు, ఆ రూట్ ద్వారా నిమజ్జనంలో జరిగేటువంటి ఎలక్ట్రిసిటీ, అదేవిధంగా ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్, కమిషనర్ గారు, అదేవిధంగా ఇతర అధికారులతో కూడా సమన్వయం చేసుకుంటూ నిమజ్జనం జరిగేటువంటి రోజున ఎక్కడైతే ఏర్పాట్లు కావాలో ఆ నీళ్లు కానీ, అక్కడ ఉన్నటువంటి సేఫ్టీ మెజర్స్ కానీ, ఫైర్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఉన్నటువంటి గది ఈతగాళ్ళు, అంబులెన్సెస్, ప్రతి మండపం కూడా ఏదైతే శానిటేషన్తో పాటు సేఫ్టీ కూడా పండుగని బ్రహ్మాండంగా చేసుకునే విధంగా ఆ యొక్క ఏర్పాట్లకు సంబంధించినటువంటి అన్ని కూడా వివరాలు ప్రత్యేకంగా వినాయక మండలి కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క సమీక్ష చేయడం, వారందరూ కూడా అధికారులకు దశాదిశాలు నిర్దేశించడం జరిగిందని తెలియజేస్తూ, ఏదైతే ఎమ్మెగనూరు పట్టణం కావచ్చు, నియోజకవర్గం కావచ్చు, ఏ పండుగ చేసినా కూడా వైభవపేతంగా మతాలకు అతీతంగా ఈరోజు సోదర భావంతో బ్రహ్మాండంగా జరుపుకునేటువంటి మన నియోజకవర్గం. రానున్నటువంటి వినాయక చవితికి అదే రకమైనటువంటి ఏర్పాట్లు, అదే రకంగా ప్రతి సర్కిల్స్ కూడా లైటింగ్ కావచ్చు, ఇతరత్ర ఏర్పాట్లు కావచ్చు. సోమప్ప సర్కిల్లో డయాస్తో పాటు అక్కడ ఉన్నటువంటి రూట్ కానీ, ఏదైతే ఆర్టీసీ బస్సుల యొక్క ఎంట్రీ ఎగ్జిట్ దగ్గర నుంచి కూడా క్షుణ్ణంగా ఒక పద్ధతి ప్రకారంగా మనందరం కూడా ఒక ఏర్పాట్లు చేసుకునే విధంగా ముందుకు పోవడం జరిగిందని తెలియజేస్తూ, మరొకసారి అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే మన వినాయక మండలి వారందరూ వారి కమిటీ సభ్యులు, ప్రెసిడెంట్ గారు శివశంకర్ గారు, మన శివకుమార్ గారు, నరసింహ గారు, రామకృష్ణ గారు, విఎస్పీ నేత సత్యనారాయణ గారు, వీళ్ళందరూ వీరి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమాలకు వాళ్ళు అడిగినటువంటి అన్ని కూడా ఏర్పాట్లు చేసి ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా ఈ పండుగను ముందుగా జరపబోతున్నామో తెలియజేస్తున్నాం.